హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండ్ మీ పాప వన్స్ నిద్రపోయిన తర్వాత కలలో కూడా ఏవో తేడాలు ఉంటాయి అంటే కలలో అంటే నిద్రపోయిన తర్వాత తను ఎంత లేపినా లేవదు అని చెప్పేసి మీరు అవును. చెప్పారు. అది అసలు ఏంటి మేడం నిద్రపోయాక లేపు తను నిద్రపోతుంది, తనేమో ఇక్కడే ఉంటుంది. తను ఇక్కడే ఉంటుంది. తను ఏం చెప్తాంటే నేను సర్పంలాగా వెళ్ళిపోతాను, ఒక స్వరంలోకి వెళ్ళిపోతాంటది. అక్కడ వెళ్ళి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న కలిసి తను ఏమైనా తెలుసుకోవాల్సినట్టు అక్కడ తెలుసుకొని వస్తుంది. అవి రీసెంట్గా కూడా కొన్ని జరిగాయి కూడా. తెలుసుకోవడం అంటే ఏం తెలుసుకుంటావు భవిత నువ్వు అసలు మామూలుగా? అంటే అక్కడ గృహంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుంటాను అంతే. కాదు, ఇప్పుడు ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి అనే ప్లేస్ నీకు తెలుసా? తెలుసు. అంటే ఎక్కడ, ఈ హైదరాబాద్ లోనా బయట ఎక్కడైనా? బయట. ఓకే. తను ఎక్కడికి వెళ్తా తెలియదు మేడం. వెళ్ళేసి వస్తుంది. వెళ్ళి వచ్చినప్పుడు మాత్రము తన ఒంటి మీద గాయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీ అమ్మగారు అంటే ఇప్పుడు నాగదేవతే మీ అమ్మగారు అంటావా? మీ నాన్నగారు నాగరాజు అంతేనా? కాదు, నువ్వు అంటే ఇంత ఖచ్చితంగా మీ అమ్మగారు నీ పక్కనే కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళే అని చెప్పి అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నావు? నీకు సైకలాజికల్ గా ఆ ఫీలింగ్ వస్తుందా లేకపోతే ఖచ్చితంగా నువ్వు నమ్ముతున్నావా? నమ్మడం అంటే డైరెక్ట్ వచ్చి మన కళ్ళ ముందు కూర్చుంటే నమ్మకోకుండా అంటావా? కళ్ళ ముందు కూర్చున్నప్పుడు మీరు వచ్చి మీరు చూసారా మేడం? మాకు కనిపించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అంటే వాళ్ళు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఈ మగ కాపలా వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీతో పాటు అది ఎవరికి కనిపించరు సర్పాలు. ఒక్క నిమిషం, ఇప్పుడు మనం స్టూడియోలో మనం ముగ్గురం ఉన్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు నీతో పాటు నా ఎదురుగా అమ్మ నువ్వు ఉన్నారు. నీతో పాటు నీ ఎదురుగా నేను కాకుండా నీకు ఇంకా వేరే ఎవరైనా కనబడుతున్నారా? ఇప్పుడు ఎక్కడ లేరు, బయట ఉన్నారు. ఓకే, స్టూడియో బయట. నీకు అది ఎలా తెలుస్తుంది వాళ్ళు బయట ఉన్నారని చెప్పి? నువ్వు వచ్చేటప్పుడు నువ్వు మా కార్లో వచ్చావు, నీతో పాటే కార్లో వచ్చారా వాళ్ళు కూడా? ఎప్పుడు నీతో పాటు ఎవరో ఒకరు కాపలా ఉంటారనేది నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావా? కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి డాగ్స్ కూడా భయపడి ఒక చోటాలి కూర్చుంటావు. ఓకే, మీ ఇంట్లోనే 3 డాగ్స్ ఉన్నాయని చెప్పారు కదా నాతో. మరి మీ ఇంట్లో డాగ్స్ భవిత దగ్గరికి వెళ్ళవా? వెళ్తాయి. మరి ఇప్పుడు తను అంటుంది కదా డాగ్స్ కూడా భయపడి పక్కన కూర్చుంటాయి అంటే నైట్ టైంలో ఏమని చూసి కాదు, ఈవెన్ చూసి కాదు, ఈవెన్తో పాటు కాపలాగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కదా. మరి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు 1, పక్కన 2 ఉంటారు కదా. ఉన్నప్పుడు అవి భయపడదు. తను బెడ్రూమ్ లో ఉంటది కదా, ఆ బెడ్రూమ్ లో ఒకటి మాట కంపల్సరీగా ఒక డాగ్స్ ఉంటది. ఆ డాగ్స్ వచ్చేసి ఏమైందంటే వాడు బెడ్ మీదకి రాడు, మంచం కిందనే ఉంటాడు ఎక్కువ. ఇప్పుడు నీతో పాటు అసలు ఎవరున్నారు భవిత? నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీతో పాటు అసలు ఇప్పుడు ఎవరున్నారు? అంటే ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావు? అది వేరే సర్పం అని బయట ఉంటుంది. సర్ప రూపంలోనే ఉంటుందా, మనిషి రూపంలో ఉంటుందా? మాత్రమే ఉంటుంది, మనిషి రూపంలో ఉండదు. అంటే ఆ సర్పం నీకేంటి రిలేటెడ్? అంటే నీకేమవుతుంది? నిన్ను ప్రొటెక్ట్ చేయడానికైనా తను కూడా నీ రిలేటివ్? ప్రొటెక్ట్ చేయడానికి మా మమ్మీ వాళ్ళు పెట్టారు. ఓకే, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆల్రెడీ మీ మదర్ ఉన్నారు కదా. వీటి నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను తప్పించుకోగలను, కానీ వేరే వాటి నుంచి నేను తప్పించుకోలేను కదా. నీకు తప్పించుకోవాల్సినంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఎందుకంటే ఆ గుడి బయట పడేకోకుండా నన్ను అడ్డుకుంటున్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ గుడి బయట పడట్లేదా? అంటే వెళ్ళాం మేడం. ఫస్ట్ టైం మాకు వేరే గురువారి ద్వారా, మీకు లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు. కొంతమంది కామెంట్లో వీళ్ళ ఫాదర్ అనుకుంటారు, ఆయన ఫాదర్ కాదు, మా గురుగారు. ఆయనను తీసుకెళ్ళిన తర్వాత ఆయనే మాకు చూపించాడు. అంటే రీసెంట్గా ఆయన విజయనగరం వెళ్ళాడు. విజయనగరం వెళ్తే కనుక విజయనగరము ఆయన ఏదో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు గుడి ఉందనేసి, ఎవరికైనా గుడి అన్నాక ఎవరైనా వెళ్తారు కదా, ఆయన వెళ్ళాడు. వెళ్తే మా చెప్పేటి వాళ్ళకు తెలుస్తాయి కదా, విజువల్స్ తెలుస్తాయి కదా, కాళికామాత భక్తుడైన తెలుస్తాయి కాబట్టి ఆ రోజు నైటే నాకు ఫోన్ చేశాడు. పాప చెప్పే లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా, ఒకసారి తీసుకొని వద్దాము, తను గుర్తుపడుతుందా లేదా చూద్దాము, అది కూడా మన టెస్ట్ అయిపోవాలి కదా, అన్నీ చూసాం, ఇది కూడా చూడాలి కదా అన్నాడు. ఇప్పుడు విజువల్స్ అనేవి పాపకు కనబడుతున్నాయి కరెక్టే, కాకపోతే అదే విజువల్స్ విజయనగరంలో ఉన్నాయని చెప్పేసి ఆ గురువు గారికి మాత్రం ఎలా తెలుసండి? తెలుసండి, అంటే వాళ్ళకు తెలుస్తుంది కదా. అది భూమి లోపల ఉంది, బయట కూడా లేదు. బయట కాదండి, భూమి లోపల ఉండేది గుడి. నీకు కల్లో ప్రతిసారి కనిపించే గుడి అదేనా? అవును. విజయనగరంలో ఉన్న ఆ గుడి అని చెప్పేసి అది ఫస్ట్ చెప్పింది ఎవరు? పాప చెప్పిందా, గురువు గారు చెప్పారా? పాప పలానా చోట అని చెప్పలేదు మేడం. చిన్నప్పటి నుంచి అయినా సరే ఆమె ఈ పలానా చోట పలానా ఏరని నాకు చెప్పలేదు. అడవి, ఓన్లీ అడవి మాత్రం. పాప ఒక ఇమాజినేషన్ చెప్పింది మీకు, అంటే తను ఏదైతే విజువల్ కల్లో చూసిందో ఆ విజువల్ ఆ గురువు గారికి చెప్తే ఆయన ఆ విజువల్ ఎక్కడుందో తెలుసుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అదే పని మీద వెళ్ళాడు, వెళ్ళలేదు ఆయన. ఆయన పని మీద అక్కడికి ఎందుకో వెళ్ళాడు. వెళ్తే కనుక వాళ్ళకి తెలుస్తాయి కదా, గురువు గారికి తెలుస్తాయి కదా.
ఆయన పాపకి ఇలా ఉంది అంటే గనుక పాప ముందే చెప్పింది, నాకు చిన్నప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది పాపకు, ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతుంది గురుగారు, మాకు ఇట్లా జరుగుతుంది అంటే పాపని అడిగాడు. ఎట్లా కనిపిస్తాయమ్మంటే, నాకు ఆ గుడి కింద గుడి ఉంది, విగ్రహాలు తీసి పూజ చేయాలి, అప్పుడు చేస్తేనే నాకు కొంచెం రిలీఫ్ అవుతాయి ఏదైనా కూడా, అంతవరకు మా ఫ్యామిలీకి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. మరి ఇప్పుడు తను కూడా అదే చెప్పింది, మీరే తీసుకెళ్తారు, అంత త్వరలోనే మీరే నన్ను తీసుకెళ్తారు, మీకే తెలుస్తాయి. ఈ పాప చెప్పిందా? పాపే చెప్పింది. కాదు బబిత, జనరల్ గా ఇప్పుడు మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు మరి ఆ విగ్రహాలు చూసావా నువ్వు? అవి భూమిలో పురుగు నేను చూసాను. మేడం పైన బయట గుడి, పైన గుడి ఉంది, భూమి లోపల విగ్రహాలు ఉన్నాయి, భూమి లోపల గుడి కూడా ఉంది. ఆ గుడిని పైన గుడి కప్పేసింది. ఇప్పుడు ఆ గుడిలో విగ్రహాలు తీయాలి అంటే పైన గుడి ఆ కింద బేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమైనా పగలగొట్టడం లాంటివి చెయ్యాలి. మరి ఆ గుడిలో చెప్పారా మీరు ఇలా ఇలా సంగతి అంటే వాళ్ళకి చెప్పాము, కానీ అమ్మాయి చెప్పేటి నిజమే ఉన్నాయి కాడ, మేము కూడా అంత అంటే ఆయన 2014లో అక్కడ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన అక్కడ స్టార్ట్ చేశాడో పాపకు ఇక్కడ 2014లో మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం. కాదు అంటే నాకు ఏంటంటే ఒకటి నేను క్లియర్ గా అడుగుతాను, ఇప్పుడు గుడి అనేది కింద కనబడుతూ ఉంది అని పాప చెప్తుంది, ఆ గుడిలో విగ్రహాలు తీసి పూజ చేస్తే గానీ పాపకి ఇలాంటి ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఆ విగ్రహాలు తీసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆ విగ్రహాలు అట్లా ఉండాలి? చెయ్యాలనే మేడం, ఇప్పుడు ఎందుకంటే ఆయన గురుగారి కొంచెం వేరే పనులు ఉన్నాయని చెప్పేసి బిజీలో ఉన్నాడు. కానీ గురువు గారు చెప్పినంత మాత్రాన గుడి పగలగొట్టడం జరగదుగా? పగలగొట్టేది ఏం లేదు మేడం, విగ్రహాలు తీయాలంటే మినిమం గుడిలో ఏదో ఒకటి జరగాలి కదా మేడం. అవును మేడం, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ గుడి కట్టారో ఆయనతో మనం మాట్లాడలేదు ఇంకా, ఇట్లా ఉంది ఇట్లా తీయాలి మేము పాపకి ఇలా ఉంది అంటే ఇట్లా ఉంది పాపకు ఫస్ట్ నుంచి చెప్తుంది అనే విషయం ఆయనకు తెలుసు కానీ ఇట్లా తీస్తేనే ఇట్లా పాపకి ఇలా ఉంటదని మేము డిస్కషన్ ఆయనతో కూడా మేము చేయలే, ఆ గుడి కట్టిన ఆయనతో చేయలే, అది మాట్లాడడానికి కొద్ది రోజులు వెళ్ళాలనుకుంటున్నాం. బబిత నువ్వు చెప్పు, మామూలుగా వన్స్ నువ్వు నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నాలు ఎక్కువ నిద్రపోతావా, నైటే నిద్రపోతావా? నైట్ మాత్రమే నిద్రపోతావు, మధ్యాహ్నం ఎప్పుడు పడుకోవు? అసలు ఎప్పుడు పడుకోలేదా మధ్యాహ్నం నువ్వు భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అట్లా? ఇప్పుడు సరే నైట్ నిద్రపోయిన తర్వాత నీకు తెలుసా, నువ్వు నైట్ నిద్రపోయిన తర్వాత నువ్వు ఒక సర్ప రూపంలో బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి నీకు తెలుసా? తెలుసు, గృహలో ఉంటది, ఆ గృహాలకు మాత్రం నేను వెళ్తాను. ఓకే, ఆ గుడి ఎక్కడ విజయనగరంలో ఉంది, అక్కడికేనా నువ్వు వెళ్ళేది ఆ రూపంలో? ఇంకోటి అంటే హైదరాబాద్ లోనేనా? కాదు, ఏ ప్లేస్ అన్నది నువ్వు చెప్పవా? కానీ ఒక ప్లేస్ నువ్వు వెళ్తావు, ఆ ప్లేస్ ఎక్కడ అనేది నీకు తెలుసు, ఆ ప్లేస్ అమ్మ వాళ్ళకి తెలుసా ఎక్కడ అనేది? ఎందుకు నువ్వు ఎవరికి ఆ ప్లేస్ చెప్పడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అది ఎవరు వెళ్ళే దారి కూడా కాదు. మరి నువ్వెలా వెళ్తున్నావు? సర్పరూపంలో మాత్రమే. నువ్వు అలా వెళ్తున్నావు అని చెప్పి అసలు ప్రూఫ్ ఏంటి మాకు? ఇప్పుడు నీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి రిపోర్ట్స్ ఉన్నాయి, నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అనడానికి ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ అంటే నేను దాన్ని నిరూపించలేను కదా. అంటే జనరల్ గా ఏంటంటే మనుషులకి మాటలు కాదు కదా, ప్రూఫ్స్ కావాలి, ప్రూఫ్స్ తోనే నమ్ముతారు కదా. ఇప్పుడు వన్స్ ఏంటంటే ఇప్పుడు మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అన్నది సరే, నేను కూడా నమ్ముతాను. ఏవో గాయాలు కనబడతాయి అంటున్నారు, ఎలాంటి గాయాలు కనబడతాయి మీకు? మనం ఏదన్నా దెబ్బలు తాకితే ఇలా బ్లడ్ కూడా వస్తుంది, తను కోసుకుపోయినట్టు గీట్లు కానీ. ఇప్పుడు అలాంటి గీట్లు పాప చేతుల మీద ఏమైనా ఉన్నాయా? ఏ ఒకటి చూపించండి. ఇక్కడ లెగ్స్ మీద కూడా ఉన్నాయి నాకు. ఇవన్నీ అక్కడ అవి కనబడే గీతలన్నీ అవేనా? ఓకే. తన ఇంట్లో ఏ పని చేయదు మేడం, ఇంట్లో వంట పని కానీ ఏ పని, కనీసం గిన్నెలు కూడా కడగదు తను. ఎందుకంటే సోప్ పడదు తనకి. ఎప్పుడైతే కుబుషం లాగా వచ్చిందో అప్పటి నుంచి తనకు సోపు, చిన్నప్పటి నుంచి ఏదైతే మనం షాంపూ కానీ సోప్ కానీ వాడతామో తనకు పడకుండా వచ్చినాయి. మరి ఇప్పుడు తన స్నానం ఏ సోప్ తో చేస్తుంది? వేరేటి కెమికల్ లేనిటి వాడుతున్నాం మేడం. కెమికల్ అస్సలు కెమికల్ లేనిటి వాడుతున్నాం. ఇంకా అమ్మ గురించి సపరేట్గా అవే వాడతాం, షాంపూ కానీ సోప్స్ కానీ అవే వాడతాము.